Hi guys, welcome back to our channel Mohan Matrix. ప్రతి కట్టించారుగా శ్రీలంక వాళ్ళు ఇండియాని. Let's discuss the review of second test and the final day, day 5 between India and Sri Lanka. ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్గా వస్తున్నదేగా ఇండియా టైలెండర్స్ని చాలాసేపు పాటించడం. See, this is where we need strike bowlers like Bumrah, Ashwin when it comes to spin. వీళ్ళు మనకి ప్రస్తుతం స్ట్రైక్ బౌలర్స్ లేరని కాదు, బట్ స్ట్రైక్ బౌలర్స్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ అశ్విన్ అండ్ బూమ్రా ప్రస్తుతం స్క్వాడ్లో అయితే లేరని క్లియర్గా ఈరోజు మ్యాచ్లో తెలుస్తుంది. ఎందుకంటే మనం ఒకసారిగా చూసుకుంటే మన ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వాస్ India's first inning score was 503 at the end of second day, and they were 6 down at the end of second day. ఆ పొజిషన్ మనం చూసుకుంటే we were in a complete dominant position to win the test, even though there are interruptions from the rain, but we have drawn the test. ఎవరి తప్పని చెప్పుకోవాలి. See, థర్డ్ డే రెయిన్ ఇంటరప్షన్ వచ్చింది, ఫోర్త్ డే రెయిన్ ఇంటరప్షన్ వచ్చింది. ఈరోజు రెయిన్ ఇంటరప్షన్ ఉన్నా లేకపోయినా దెర్ వాస్ నో డిఫరెన్స్. ఉన్నా పెద్ద ఫరక్ పడేది కాదు. అఫ్కోర్స్ ఇంకా త్వరగా డ్రా అయిపోయేది టెస్ట్ సిరీస్. థర్డ్ డే వాళ్ళు 6 డౌన్ ఉన్నప్పుడు మన వాళ్ళు కొంచెం ప్రోయాక్టివ్గా బౌలింగ్ చేసి త్వరగా వికెట్స్ తీసి ఇంకా కొంచెం ఎక్కువ స్కోర్ ఉన్నప్పుడే వాళ్ళకి ఫాలో అని ఇవ్వాల్సింది. వెన్ ఇండియన్ మెంబర్ ప్రెస్ మీట్లో చెప్తూ వీ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ ఫాలో ఆన్ ఎనీవే అన్నాడు. సో కొంచెం త్వరగా వికెట్స్ తీసేసి ఫాలో ఆన్ ఇవ్వాల్సింది. అలా జరగలేదు. జస్ట్ 13 runs టు అవాయిడ్ ఫాలో ఆన్ ఉండగా జస్ట్ 213 runs లీడ్తో మనం ఫాలో ఆన్ ఇచ్చాం, వాళ్ళకి ఆల్అవుట్ చేసాం. ఫిఫ్త్ డే వచ్చేసరికి స్టిల్ ఫోర్త్ డే అయిపోయేసరికి వాళ్ళవి జస్ట్ 19 to 20 runs, 20 to 25 runs లీడ్లో ఉన్నారు. అరౌండ్ 20 runs లీడ్లో ఉన్నారు. అండ్ 6 wickets పడిపోయాయి. జస్ట్ 4 wickets. వీ నీడ్ టు టేక్ 4 wickets. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఫస్ట్ సెషన్ లోపల ఆర్ సెకండ్ సెషన్ స్టార్టింగ్ లోపల వాళ్ళని ఆల్అవుట్ చేసి మిగిలిన స్కోర్ అరౌండ్ 120 to 150 ఒకవేళ ఉంటే మనం వాటిని 150 స్కోర్ని ఈజీగా చేయొచ్చు అనుకున్నాం. బట్ జరగలేదు. సి, ద మేజర్ థింగ్ దట్ స్టాప్డ్ us ఫ్రమ్ విన్నింగ్ దిస్ టెస్ట్ ఈస్ ద మేజర్ బ్యాట్స్మెన్ ఈజ్ సొనాల్ దిన్షుకా. హీ స్కోర్డ్ సెంచరీ. ఫస్ట్ ఇన్నింగ్స్లో తను సెంచరీ స్కోర్ చేశాడు, అరౌండ్ 103 runs చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో హీ స్టూడ్ లైక్ ఏ వాల్ బిట్వీన్ అవర్ విన్ అండ్ డ్రా. ప్లస్ పసింధు సూర్యబండారా తను కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో అరౌండ్ 85 స్కోర్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 92 స్కోర్ చేశాడు. స్టిల్ ఈ 2 ఇన్నింగ్స్ తీసేసిన వీవర్ స్టిల్ డామినెంట్ పొజిషన్. మిగతా వాళ్ళ ఇన్నింగ్స్ చూసుకుంటే మనం టైలెండర్స్ వికెట్స్ త్వరగా తీసేసి ఉంటే వెదర్ ఇట్ ఈస్ శ్రీలంకన్ ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడైనా ఆర్ శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడైనా ఆ లాస్ట్ 4 wickets మనకి చాలా టైం కిల్ చేసాయి. ద మేజర్ క్రెడిట్ గోస్ టు కేశార్ నువాంతా. ఈజ్ అన్ ఆల్రౌండర్ కిందకి నెంబర్ 8 బ్యాట్స్మెన్. అతనితో మనం ఈరోజు ఆల్మోస్ట్ 150 balls ఆడిచ్చాము. 150 balls, దట్ ఈస్ ఈక్వల్ టు 25 overs. అండ్ మనం చూసుకుంటే ప్రభాత్ జయసూర్య కూడా చాలా టైమే కిల్ చేశాడు. ఎక్కువ బాల్స్ ఆడలేదు, బట్ చాలా టైమే కిల్ చేశాడు. లాహిరు కుమారా 90 balls ఆడించాం లాహిరు కుమారాని. హీఈస్ నెంబర్ 10 బ్యాట్స్మెన్ శ్రీలంక టీంలో. అతనితో 90 balls ఆడించాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 15 overs. ఎంత టైం కిల్ చేశారు వాళ్ళు. వాళ్ళు సొనాల్ దినుషా అండ్
కిషోర్ నవాంతాన్, లాహిర్ కుమార్ వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు వీళ్ళంతా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్. వీళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక ఎండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ని యూజ్ చేసి ఇంకొక ఎండ్ నుంచి సరాజ్ జైన్ని యూజ్ చేసి ఉంటే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. ఎందుకంటే నిన్న చూసుకుంటే మనం లాస్ట్ 2 వికెట్స్ సరాజ్ జైన్ని తీసేశాడు, సొనాల్ దినుషాది, లాహిర్ కుమార్ అది. బట్ ఈరోజు మనం చూసుకుంటే మోస్ట్ పార్ట్ ఆఫ్ ద బౌలింగ్ వాజ్ డన్ బై మానవ్ సుతార్ అండ్ రవీంద్ర జడేజా. బోత్ ఆర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. సారాంశ్ జైన్ని వాడారు, ఎక్కువనే వాడారు టెస్ట్లో, బట్ కరెక్ట్ టైమ్స్లో వాడలేదు అనేది నా ఒపీనియన్. మీరేమంటారు? అండ్ ఇంకొకటి స్ట్రైక్ బౌలర్స్ లేకపోవడం. కరెక్ట్ టైంలో మనకు కెప్టెన్ పిలిచి నువ్వు వికెట్ తీ ఈ ఓవర్లో అని చెప్పినప్పుడు వికెట్ తీసే బౌలర్ని స్ట్రైక్ బౌలర్ అంటాం. సచ్ యాస్ బూమ్రా, అశ్విన్, ఇట్లా వీళ్ళు లేకపోవడం ఇది కూడా ఒక నెగటివ్ పాయింట్. ఎప్పటి నుంచో ఇది మనకి ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్గా వస్తుంది ఇండియన్ టీంకి, ఈ ఫ్రీబీస్ ఇవ్వడం, లాస్ట్ టైలెండర్స్తో ఎక్కువసేపు ఆడించడం. మనకు గుర్తుంటే 2018లో మనం ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు కూడా వీవర్ ఇన్ ఎ స్ట్రాంగ్ అండ్ డామినెంట్ పొజిషన్ ఇన్ ఆల్మోస్ట్ టూ టెస్ట్ మ్యాచెస్. బట్ ఆ టైంలో మన విన్ని అడ్డుకున్నది శామ్ కరన్ యూజింగ్ టైలెండర్స్. అప్పుడు ఆ 2 మ్యాచెస్లో శామ్ కరన్ బాగా ఆడి మనకి విన్ రాకుండా చూశాడు. ఇప్పుడు కూడా సెకండ్ టెస్ట్ ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే ఈ విన్ అనేది మనకి, ఈ టెస్ట్ విన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ WTC పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకు ఉన్నవి న్యూజిలాండ్తో 2 టెస్ట్స్ ఉన్నాయి, ఆస్ట్రేలియాతో 3 టెస్ట్స్ ఉన్నాయి, జస్ట్ 5 టెస్ట్స్. మనం 5కి అట్లీస్ట్ 4 టెస్ట్ గెలవాలి. ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ ఉన్నాయి, న్యూజిలాండ్తో 2 టెస్ట్ ఉన్నాయి, అవి 7 టెస్ట్. ఇన్ టోటల్ 7 టెస్ట్. న్యూజిలాండ్కి వెళ్ళి 2 టెస్ట్ గెలవాలి, అట్లీస్ట్ 1 టెస్ట్ గెలవాలి. టోటల్ 7 టెస్ట్లో మనం అట్లీస్ట్ 6 టెస్ట్ మ్యాచెస్ గెలిస్తే మనకి సెకండ్ పొజిషన్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దాంట్లో సెకండ్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం అంత ఈజీ అనుకుంటున్నామా? 7 టెస్ట్ మ్యాచెస్లో 6 టెస్ట్ మ్యాచెస్ గెలవడం చిన్న టీమ్స్ కాదు, చిన్న టీమ్స్ మీద కాదు కదా మనం ఆడేది. న్యూజిలాండ్కి వెళ్ళి ఆడుతున్నాము. అండ్ దట్ టూ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ న్యూజిలాండ్ ఇన్ న్యూజిలాండ్. రీసెంట్గా చూసుకుంటే మన ఇంటికి వచ్చి మన హోమ్ కంట్రీకి వచ్చి మన మీద గెలిచి వెళ్ళారు న్యూజిలాండ్ వాళ్ళు, స్వీప్ చేసి వెళ్ళారు. ఇప్పుడు మనం వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆడుతున్నాం. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా మీరే ఆలోచించుకోండి. ప్లస్ మన హోమ్, ఓకే ఒప్పుకుంటాను 5 టెస్ట్ మ్యాచెస్ అగెయిన్స్ట్ ఆస్ట్రేలియా మన హోమ్లో ఉన్నాయి. బట్ ఆస్ట్రేలియా ఈజ్ నాట్ ఏ స్మాల్ టీమ్ నో. ఇప్పుడనే కాదు, ఇప్పుడు కాదు, సారీ, ఆస్ట్రేలియా ఈజ్ నాట్ ఏ స్మాల్ టీమ్ టు బీట్ 4-0, 4-1. ఇంతకుముందు బీట్ చేసాము, బట్ వీ కాంట్ టేక్ ఛాన్స్. సో ఈ టెస్ట్ విన్ అయ్యి ఉంటే మనకి కొంచెం లాస్ట్ బఫరింగ్ అనేది, ఆ విన్ బఫరింగ్ అనేది మనకు కొంచెం ఎక్కువ ఉండేది. బట్ వీ హ్యావ్ డ్రాన్ దిస్ టెస్ట్. చూద్దాం ఎంత ఇంపాక్ట్ పడుతుందో ఇది. ఇంకొకటి కెప్టెన్సీ విషయానికి వస్తే, గిల్ కెప్టెన్సీ విషయానికి వస్తే హీ వాజ్ గుడ్. మనము పిన్ పాయింటెడ్గా చెప్పాలని. ఇంకొకటి 5th డే పిచ్, జనరల్గా సబ్ కాంటినెంట్లో 5th డే పిచ్ అనేది చాలా టర్న్ ఉంటుంది. ఈరోజు కూడా దెర్ వాస్ మోర్ టర్న్ వెన్ కంపేర్ టు అదర్ లాస్ట్ 4 days. దెర్ వాస్ మోర్ టర్న్. టుడే ఇట్ వాస్ లైక్ 4.7, 4.8, ఈవెన్ 5.2 కూడా టర్న్ అయింది బాల్. అంత టర్న్ అయినప్పుడు రైట్ ఏరియాస్లో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మానవ్ సుతార్ చూసుకున్నా, రవీంద్ర జడేజా చాలా రైట్ ఏరియాస్లో బౌలింగ్ చేశారు. బట్ దేవర్ బీటింగ్ బ్యాట్స్మెన్ ఆన్ ద అవుట్ సైడ్ ఎడ్జెస్. కొంచెం లక్ కూడా శ్రీలంక వైపు వెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే చాలా టెలినర్ బ్యాట్స్మెన్స్కి చాలా అవుట్ సైడ్ ఎడ్జెస్ మిస్ అయ్యాయి. సో కొంచెం లక్ కూడా వాళ్ళ సైడ్ వెళ్ళింది. సో ఓవరాల్గా ఈ టెస్ట్ మనం గెలిచి ఉండాల్సింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే. బట్ వీ కుడెంట్ యాక్చువల్లీ. చూద్దాం ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీద. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎక్కడ మనం తప్పు చేసాము, ఎక్కడ మనకు వాట్ డిడ్ వీ డూ రాంగ్ టు డ్రా దిస్ టెస్ట్ మ్యాచ్ ఇన్స్టెడ్ ఆఫ్ విన్నింగ్ దిస్ టెస్ట్ మ్యాచ్.
సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. టుమారో రేపు మనం చూద్దాం వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వెంట్ రాంగ్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ద పాజిటివ్స్. అలా అని ఈ టెస్ట్ మ్యాచ్ రావడం వల్ల మనకి నెగటివ్, మొత్తం నెగటివ్ అంటే లేదు, దెర్ వర్ సమ్ పాజిటివ్స్, అది కూడా మాట్లాడుకుందాం. ఈ 2 టెస్ట్ మ్యాచెస్లో మనకు పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, సెకండ్ టెస్ట్లో వే డిడ్ వీ గో రాంగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అంటిల్ దెన్